నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో సైకిల్ రైడ్ నిర్వహిస్తున్న చంద్రబాబు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన చంద్రబాబు ప్రస్తుతం కొప్పల్లోని డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఆయన తన పాత మిత్రులను కలుసుకోవడంతో పాటు తెలంగాణపై ఉన్న అభిమానంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సైకిల్ పై సందర్శించే యాత్రను చేపట్టారు. ఈ సైకిల్ రైడ్ ను హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయం వద్ద ప్రారంభించిన చంద్రబాబు మెదక్, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి తదితర ప్రాంతాల్లో తన మిత్రులను కలుసుకుంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఆయన వనపర్తికి చేరుకున్నారు. వనపర్తి నుంచి అల్లంపూర్ వరకు ప్రయాణాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు. మొత్తం ఈ సైకిల్ యాత్ర దాదాపు 1000 కిలోమీటర్లకు పైగా కొనసాగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, ప్రజల ఆతిథ్యాన్ని దగ్గరగా తెలుసుకోవడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. గోపాల్పేట్ రిపోర్టర్ నజీర్. నా పేరు చంద్రబాబు, మాది చిత్తూరు జిల్లా తిరుపతి. నేను కుప్పంలో తెలుగు లెక్చరర్గా, డిగ్రీ లెక్చరర్గా పనిచేస్తా ఉన్నాను. నేను ఉస్మానియాలో చదువుకున్నాను కాబట్టి మా మిత్రులను కలుసుకోవడానికి, అట్లానే తెలంగాణ అంటే నాకు అభిమానం, అందుకని తెలంగాణ ప్రాంతాలన్నీ కవర్ చేయాలని ఈ రైడ్ ప్రారంభించాను. హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి రైడ్ ప్రారంభించాను. దాదాపు 1000 కిలోమీటర్ల పైగా ఈ రైడ్ ఇప్పటి వరకు జరిగింది. హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి మొదలెట్టి మెదక్కు, ఎల్లారెడ్డి, బోధన్, నిజామాబాద్, సిద్దిపేట్, కామారెడ్డి, సిద్దిపేట్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కోదాడ్, సూర్యాపేట్, నల్గొండ, హైదరాబాద్, అక్కడ నుంచి నాగర్ కర్నూలు నుంచి ఇప్పుడే వనపర్తికి చేరుకున్నాము. ఇలా మిత్రులను కలుసుకుంటూ తెలంగాణలోని పల్లెల గుండా వెళ్తూ ప్రయాణం చేయాలని ముందు నుంచి అనుకున్నాను. తెలంగాణలో నేను ఉస్మానియాలో 2005-7లో పీజీ చేశాను. అప్పటి నుంచి నేను తెలంగాణ నుంచి తిరగాలన్నా ప్రయాణం చేయాలని అనుకునేవాడిని. అక్కడ నాకు ఉస్మానియాలో చదవడం అనేది నా జీవితంలో పెద్ద మలుపు. అందుకోసమని తెలంగాణ రైడ్ చేయాలని అనుకొని ఈ ప్రయత్నం చేశాను ఈరోజు. ఈ విధంగా నేను వనపర్తి చేరుకున్నాను. వనపర్తి నుంచి ఇక్కడ నుంచి ఆలంపూర్ వెళ్ళడంతో ఈ రైడ్, తెలంగాణ రైడ్ ముగుస్తుంది. దాదాపు 10 రోజులుగా ఈ రైడ్ చేస్తున్నాను. ఎండాకాలం అయినా సరే నేను లెక్చరర్ కాబట్టి నాకు వేసవి సెలవులు దొరకడంతో వేసవిలోనే చేయాల్సి వచ్చింది. దాదాపు నేను ఈ ప్రయాణంలో 20 మంది మిత్రులను కలుసుకున్నాను. అందరూ టీచర్లుగా వర్క్ చేస్తున్నారు మా స్నేహితులంతా. హైదరాబాద్లో అయితే కొంతమంది లెక్చరర్ని, ఏఎస్ఓల్ని, డిప్యూటీ కమిషనర్ని, డిప్యూటీ కలెక్టర్ని, అట్లాంటి ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. వాళ్ళందరినీ కలుసుకొని వచ్చాను.